విజయవాడ వెస్ట్ ఎన్నికల ప్రచారంలో తాయిలాల పంపిణీకి తెరతీశారు టీడీపీ అభ్యర్థి సుజనా చౌదరి. డబ్బులిచ్చి హారతులు పట్టించుకుంటున్నారు. హారతి పట్టు 1000 కొట్టు అన్న చందంగా సాగుతోంది ఆయన ప్రచారం. హారతి పట్టినా కొబ్బరికాయ కొట్టినా సుజనా చిన్ని డబ్బులిస్తున్నారు. విజయవాడ వెస్ట్ ఎన్నికల ప్రచారం చూస్తున్నాం. హారతి పట్టిన మహిళకి ఆ పళ్లెంలో డబ్బులేస్తున్న దృశ్యాలు కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈ తాయిలాల పంపిణీకి తెరతీసింది టీడీపీ అభ్యర్థి సుజనా చౌదరి. డబ్బులిచ్చి మరీ హారతి పట్టించుకుంటున్నారు. హారతి పట్టు 1000 కొట్టు అన్న చందంగా ఆయన ప్రచారం సాగుతోంది. హారతి పట్టినా కొబ్బరికాయ కొట్టినా సుజనా చిన్ని డబ్బులిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్ చెప్పండి, సో ఇలా ఒక హారతి ఇచ్చినా లేకపోతే దిష్టి తీస్తూ కొబ్బరికాయ కొట్టినా కూడా డబ్బులు ఇస్తారనమాట. ఎంతమందికి ఇలాగా డబ్బులు పంపిణీ జరిగింది, ఏం చేశారు? ఇది ఖచ్చితమైన నిబంధన ఉల్లంఘన కిందకు వస్తుంది కదా? బిందు, ఖచ్చితంగా ఈరోజు ఏదైతే కూటమి అభ్యర్థులుగా ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన అటు బీజేపీ వెస్ట్ అభ్యర్థి సుజనా చౌదరి, అలాగే విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, వీరిరువురు కూడా వెస్ట్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రారంభించిన తొలి రోజు నుంచే కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు పంచుతున్న ప్రక్రియకు తెరదీశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రజల వద్దకు వెళ్తున్న సమయంలో వారితోనే హారతులు పట్టించి, అంటే డబ్బులు ఇచ్చి మరీ హారతులు పట్టించుకుంటున్నారు. హారతులు పట్టినా కానీ లేదంటే కొబ్బరికాయ కొట్టినా చెరొక 500 వేసి, అంటే ఒక హారతి పళ్ళానికి 1000 రూపాయలు చొప్పున రేటు కట్టి వారు ఈ తరహాగా ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్న పరిస్థితిని చూడొచ్చు. ఈ ప్రక్రియను చూస్తే కొంతమంది ఒకసారిగా ఆశ్చర్యపోయారు. తొలి రోజు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మొదటి రోజు నుంచే ఈ తరహా డబ్బు ప్రవాహానికి తెరతీశారు. ఎందుకంటే విజయవాడ వెస్ట్లో వైసీపీ తరపున ఒక సామాన్యుడిని జగన్మోహన్ రెడ్డి నిలబెడితే, ఇటు కూటమి అభ్యర్థిగా బీజేపీ తరపున సుజనా చౌదరి బరిలోకి దిగిన తొలి రోజు నుంచి కూడా తాను ఖచ్చితంగా ఇదే తరహాలో ఎన్నికల ప్రచారానికి వెళ్తాను, భారీగా డబ్బు ఖర్చు పెడతాననే ఒక సంకేతాన్ని ప్రస్తుతం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో ఇలాంటి తాయిలాలు కావచ్చు, లేదంటే డబ్బులకు సంబంధించిన పంపిణీ ప్రక్రియ చేయకూడదు. కానీ ఈరోజు చూస్తే కనుక విజువల్స్లో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. హారతి పట్టిన మహిళలకు అటు కేశినేని చిన్ని కావచ్చు, ఇటు సుజనా చౌదరి కావచ్చు, చెరొక 500 రూపాయల నోట్లు వేస్తున్నారు. వారిని ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ తొలి రోజు ఎన్నికల ప్రచారంలోనే ఈ స్థాయిలో ఉంటే ఇంకా నెల రోజుల పాటు ఇదే తరహాలో ఎన్నికల ప్రచారం కొనసాగే అవకాశం ఉంది. అప్పుడు ఇంకెంత ఎవరైనా ఈసీకి ఫిర్యాదు చేశారా? ఈ రోజు అంటే ప్రస్తుతానికైతే అలాంటి ఘటనలు ఏమీ తెలియలేదు. ఎందుకంటే విజయవాడ వెస్ట్లో ఎన్నికల ప్రచారాన్ని ఈరోజే సుజనా చౌదరి ప్రారంభించారు. అలాగే అతనికి తోడుగా కేశినేని చిన్ని కూడా ఈరోజే ఎన్నికల ప్రచారంలో వెస్ట్లో పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీని మీద మిగతా పార్టీలు కూడా పరిశీలిస్తున్నాయి. ఖచ్చితంగా దీని మీద ఈసీకి ఫిర్యాదు చేసేందుకైతే సిద్ధమవుతున్న పరిస్థితి మనకు తెలుస్తుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.